నీ హృదయం అనేటువంటి థ్రోన్, సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? ఒక్కసారి మనం అడిగితే యేసుప్రభు అంటాం. నిజంగా గమనించాలి. యేసుప్రభు లేకపోతే నీ ఉద్యోగమా, యేసుప్రభు నీ వ్యాపారమా? ఎలా చెప్పగలం? ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావు? ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నావు? సంఘానికి రావాలంటే కాలు ఈడ్చుకుంటూ వస్తున్నావా? ప్రార్థన అంటే 3 గంటలు 2 గంటలు ప్రార్థన ఉందంటే అది చివరి అరగంటకు వస్తున్నావా? నిన్ను విమర్శించడం లేదు, మనల్ని మనం విమర్శించుకోవాలి. అటువంటి వైఖరి ఉన్నట్టయితే ఏదో సరిగ్గా లేదు నా హృదయంలో. ఆమేన్. ఇప్పుడు ఇంకో యోవేలు 1వ అధ్యాయము 14వ వచనంకి వెళ్దాం. జోల్ 1:14. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా. ఒక్క నిమిషం. Sanctify a fast, call a solemn assembly. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ప్రత్యేకపరచండి ఈ దినాన్ని. ఇవి ప్రత్యేకపరిచినటువంటి దినాలు ఇవి మనక. వ్రత దినమును ఏర్పరచుడి, పెద్దలను దేశములోని జనులందరినీ యెహోవాను బతిమాలుకొనుటకై. యెహోవాను బతిమాలుకొనుటకై. చూసారా ఎందుకు వస్తున్నాం మనం? దేవుని బతిమలాడటానికి. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏముందంటే sanctify a fast, call a solemn assembly and cry unto the Lord. ఉపవాస దినమును ప్రతిష్ఠించి దేవునికి మొరపెట్టడానికి ఒక పవిత్రమైనటువంటి రోజును ఏర్పరచుకొనుడి. ఇది దేవుణ్ణి మొరపెట్టడానికి ఉపవాసం ఉంటున్నాం. ప్రభువా నా మొర విను, నా ప్రార్థన ఆలకించు. మరి సామెతలు కీర్తనలు చదివినట్టయితే కీర్తనకారుడు అనేక సార్లు రాస్తాడు, ఐ క్రైడ్ అంటు ద లార్డ్ అండ్ హి హెర్డ్ మీ. అంటే నేను దేవుని మొరపెట్టగా దేవుడు నాకు నా ప్రార్థన ఆలకించాడు. ఇంకో దగ్గర క్రైడ్ అంటు ద లార్డ్ అండ్ హి ఆన్సర్డ్ మీ, నాకు జవాబిచ్చాడు. హల్లెలూయా. నేను మొరపెట్టాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకు జవాబునిచ్చాడు. హల్లెలూయా. ఈ మొర ఏదో క్యాజువల్గా కాదు, నిర్లక్ష్యంతో పెట్టే మొర కాదు, నిజమైనటువంటి హృదయపూర్వకమైన వాంఛతో పెట్టే మొర. అందుకే దేవా నేను నిన్ను, నీ సన్నిధిని నా శరీరం కావలసిన ఆహారం కంటే ఎక్కువగా కోరుతున్నాను ప్రభా. నీ స్వరమును వినే ఆశ నాకు ఉంది ప్రభా. అందుకే ప్రభా నాకు ఆహారం కంటే, తిండి కంటే, తాగే నీరు కంటే నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ స్వరము వినే ఆశ ఎక్కువగా ఉందని నీకు తెలియపరుస్తున్నాను ప్రభా. అని నన్ను నేను హంబుల్ అంటే నన్ను నేను తగ్గించుకుని మొరపెడుతున్నాను, దయచేసి ఆలకించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయానికి ఆకర్షించబడతాడు. ఆమేన్. ఇది ఈ ప్రత్యేకమైన సమయం ఏంటి? ఈ సమయంలో మనం ఉపవాసం ఉండటం ద్వారా మనల్ని మనం ఏం చేసుకున్న దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయంతో వస్తున్నాం. ప్రభా నాకు తృప్తి లేదు ప్రభా, నీతో ఉన్నటువంటి సంబంధంలో నాకు నీతో ఉన్నటువంటి అన్యోన్యత లేదు ప్రభా, కావలసిన అన్యోన్యత లేదు. నాకు ఆశ ఉంది ప్రభా, కానీ నాకు నువ్వు ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. నాకు ఆ సంతృప్తి లేదు ప్రభా. నేను నీతో నడుస్తున్నట్టు కానీ, నిన్ను అనుభవిస్తున్నట్టు సంతృప్తి, ఏదో మతపరంగా ఆచార ప్రకారంగా వెళ్తున్నాను, సంఘానికి బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, కానీ నిజమైనటువంటి సంతృప్తి, సమాధానము, సంతోషం ఏదైతే నేను వాక్యంలో చదువుతానో, ఏదైతే వాక్యంలో చూసి అనేకులు అనుభవిస్తున్నారో, ఈ రోజుల్లో కూడా అనేకులు అనుభవిస్తున్నారు, ఆ అనుభవం నాకు లేదు ప్రభా, దయచేసి ప్రభా నాకు అనుగ్రహించిన ఆయన అని నన్ను నేను తగ్గించుకుంటూ మొరపెట్టి విరిగి నలిగిన హృదయంతో వచ్చినట్టయితే దేవుడు ఎప్పుడూ తృణీకరించాడు. హల్లెలూయా. దేవుడు తృణీకరించే వారు ఎవరో తెలుసా? ద ప్రౌడ్ అని ఉంది, అంటే గర్విష్ఠులను. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకా దేవుడు అవసరం లేదు, ఎవడో అవసరం లేదు, నాకు నేను సరిగ్గా ఉన్నాను, నాకు కావాల్సిన డబ్బు ఉంది, నాకు కావాల్సిన పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ గర్వం ఉన్నప్పుడు దేవుడు అన్నీ దూరపరుస్తాడు. కానీ ఈ దినాలు ఏ దినాలు? మనల్ని మనం తగ్గించుకొని, మనం మొరపెట్టి, మనం విరిగి నలిగిన హృదయంతో వచ్చి ప్రభా ఒక్కసారి
ఒక్కసారి చూడు ప్రభా నా పట్ల, దయచేసి మీ నేత్రములు నా మీద ఉంచి నన్ను కనికరించి నాకు మళ్ళొకసారి ఒక గొప్ప ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? నీవు కావాలి ప్రభా నాకు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కావాలండి? ప్రభువు కావాలి మనకి. చూడండి మరి నెహెమ్యా 1వ అధ్యాయం నెహెమ్యాకి కొందరు బంధువులు వచ్చి ఇశ్రాయేలు ఉన్న పరిస్థితి, మరి యెరూషలేము యొక్క పరిస్థితి, ఆ ద్వారములు విరిగిపోయినట్టు, గోడలు విరిగిపోయి, మరి అనేక మంది వాడిని చూసి విమర్శిస్తూ వాడిని మాకరి ఎగతాళి చేస్తున్నటువంటి విషయాలు తెలిసినప్పుడు దేవుని ఒక వాక్యంలో ఇలా వ్రాయబడింది చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి వినండి. ఇప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అందరు చెప్పండి, ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఏడ్చి దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిస్థితిని చూసే ప్రభువా, మేము మీ బిడ్డలము, దేవుని బిడ్డలమైన మేము విజయవంతమైన జీవితం జీవిస్తూ మీ కాపుదల్లో ఉండి, ఎవడు కూడా మమ్మల్ని హాని చేయకుండా ఉండి, మరి మాకరి అంటే మనం హేళన చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఈరోజు చూసినట్టయితే దానికి సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉంది ప్రభువా. ఇది కాదు, ఈ రకమైన జీవితం జీవించకూడదు మేము. కానీ ఇది జరగాలంటే ప్రభువా మీ కృప. అందుకేమన్నాడు, అనేక దినములు ఏం చేశాడండి? దుఃఖముతో అందరూ చెప్పండి ఏంటండి? దుఃఖముతో ఉపవాసముతో ఆకాశ దేవుని విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా. దుఃఖముతో ఉపవాసముతో. ఇది మనం మాట్లాడేది. ఈ 21 దినాలు దేనికున్నాయో తెలుసా? ప్రభువా, ఒక్కసారి మీ వాక్యముని గమనించినట్టయితే నేను ఉండాల్సింది ఈ స్థితిలో కాదు ప్రభువా. అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు, లేకపోతే నన్ను ఒత్తేస్తున్నారు, నాకు రావాల్సిన ఆశీర్వాదం నాకు రావటం లేదు, నాకు అనేకులు నన్ను దూషిస్తున్నారు, లేకపోతే నాకు నువ్వు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ ఉన్నత స్థితి నేను అనుభవించలేని స్థితిలో ఉన్నాను. ఎప్పుడు ఆర్థిక విషయాలు ఒత్తిడినే అనుభవిస్తున్నాను, కానీ విడుదల లేదు ప్రభువా. అప్పుల పాలై ఉన్నాను, అన్ని రకాలుగా బంధించబడిన స్థితిలో. ఇది సరైన స్థితి కాదు ప్రభువా. నీ బిడ్డగా నేను ఈ రకమైన జీవితం జీవించడానికి నువ్వు నన్ను పిలవలేదు. కానీ నాకు బ్రేక్ ఫోర్త్, లేకపోతే బర్స్టింగ్ ఫోర్త్ మిరకల్స్, వచ్చే అద్భుతాలు జరగాలంటే దేవుడు కాదు చేయాల్సింది, ముందు నా హృదయాన్ని నేను సరిదిద్దుకుంటే, దేవా నన్ను ఒక్కసారి గమనించు ప్రభువా, నన్ను నీ కృపలో ఒకసారి కనికరించి చూసి నన్ను మార్చు ప్రభువా. అప్పుడేమవుతుందో తెలుసా? దేవుని కృప మన మీదకి వచ్చి దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విరిగి నలిగి చితికిన స్థితిలో ఉన్నట్టుని దేవుని బిడ్డలు, యెరూషలేము చితికిపోయిన స్థితిలో ఉంది, విరిగిపోయిన స్థితిలో ఉంది. కానీ ఈ బిడ్డ ఎప్పుడైతే ఏడ్చి ఉపవాసం ఉండి దుఃఖపరుచుకున్నాడు, విజ్ఞాపన చేశాడు, హల్లెలూయా, అప్పుడు దేవుడు జవాబిచ్చాడు. 52 దినాల్లో గోడలు కట్టబడ్డాయి, ద్వారములు స్థిరపరచబడ్డాయి. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కానీ దేవుడికి కావాల్సిందే మన హృదయం. ముందుగా మనం ఎప్పుడేమనుకున్నాం, నేను కన్ఫెస్ చేస్తే సరిపోద్ది, నేను సంఘానికి వస్తే సరిపోద్ది, నేను దశభాగం ఇచ్చేస్తే సరిపోద్ది. ఇవన్నీ చేయాల్సిన విషయాలే, ఏది తప్పు కాదు. కానీ హృదయము సరి అయిన స్థితిలోకి లేకపోతే నువ్వు ఏవి చేసినా కూడా అవి పనిచేయవు. ఎందుకంటే గమనించండి, అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడిచ్చిన ప్రిన్సిపల్స్, నియమాలు వెంబడి వెళ్తున్నాం, కానీ దేవుడిచ్చే ప్రెజెన్స్ కొరకు వెళ్ళటం లేదు. మనకు కావాల్సిన దేవుని సన్నిధి. ముందు దేవుని సన్నిధి ఎక్కడ ఆకర్షించబడుతుంది? నువ్వు విశ్వాసంలో ప్రకటిస్తేనా? కాదు, నీ హృదయం మార్చబడితే. విరిగి నలిగినటువంటి హృదయం ఉన్నప్పుడు దేవుడు ఆకర్షించబడతాడు. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు.
ఎప్పుడైతే ఈ బిడ్డ విజ్ఞాపన చేసి ఉపవాసం ఉండి జనులందరూ కొరకు ఇశ్రాయేల్ జనాంగం గురించి మరి పశ్చాత్తాపడ్డాడు. మనకు పశ్చాత్తాపడ్డాడు. తర్వాత వచనాలు చూసినట్లయితే వారు చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడి విజ్ఞాపన చేశాడు. దేవుడికి అద్భుత రీతిగా దేవుడికి మరి వారికి ఒక గొప్ప విడుదలను అనుగ్రహించి ఒక మంచి పేరునిచ్చి మళ్ళీ స్థిరపరిచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జనులారా, ఈ 21 దినాలు ఆడే దినాలు కాదు, ఆడుకునే ఏదో మతపరముగా ఏదో 2 పాటలు పాడేసి మనల్ని మనం సంతోష పెట్టుకొని చప్పట్లు కొట్టుకుంటూ దుంకే సమయం కాదు ఇది. ఇది మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని గణపరుస్తూ మన హృదయాల్ని ఎక్స్పోజ్ చేయాలి, తెరుచుకోవాలి, విప్పి దేవా నన్ను సరిదిద్దు నాయన. అటువంటి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంటి తెలుసా? ముందుగా మన హృదయం. సామెతలు 23:26 చూడండి. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. చాలు. నా కుమారుడా నీ డబ్బు నాకు ఇవ్వమన్నాడా? నీ ఆస్తులు ఇవ్వమన్నాడా? కాదు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి ఇస్తామో దేవుని సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. దేవుని ఆశీర్వాదం మనకిస్తాడు. దేవుని కృపను మనకు అనుగ్రహిస్తాడు. కానీ దేవునికి మనం ముందుగా ఇవ్వాల్సింది ఏంటంటే మన హృదయం. నీ హృదయము అనేటువంటి థ్రోన్, సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? ఒక్కసారి మనం అడిగితే యేసుప్రభు అంటాం. నిజంగా గమనించాలి. యేసుప్రభు లేకపోతే నీ ఉద్యోగమా? యేసుప్రభు నీ వ్యాపారమా? ఎలా చెప్పగలము? ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావు? ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నావు? సంఘానికి రావాలంటే కాలు ఈడ్చుకుంటూ వస్తున్నావా? ప్రార్థన అంటే 3 గంటలు 2 గంటలు ప్రార్థన ఉందంటే చివరి అరగంటకు వస్తున్నావా? నిన్ను విమర్శించడం లేదు, మనల్ని మనం విమర్శించుకోవాలి. అటువంటి వైఖరి ఉన్నట్టయితే ఏదో సరిగ్గా లేదు నా హృదయంలో. ఎందుకు? ఆ ప్యాషన్ అంటే ఆ తపన తగ్గిపోయింది. అందుకేమన్నాడు దేవుడు? యు హావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్ అన్నాడు. నీ మొదటి ప్రేమను కోల్పోయావు. ఆగండి, నీ ప్రేమను కోల్పోయావు అనలేదు. గమనిస్తున్నారా? హల్లెలూయా చెప్పండి అందరూ. నీ ప్రేమను నన్ను ప్రేమించటం లేదు అనలేదు దేవుడు. నీ మొదటి ప్రేమను కోల్పోయావు అంటే చూడండి, ఒక్కోసారి వివాహంలో ఏమవుద్ది? 15 సంవత్సరాల తర్వాత ఆ మొదటి ప్రేమ పోద్ది. అందుకే ఎప్పుడు కూడా మ్యారేజ్లో యు మస్ట్ వర్క్ ఆన్ బోత్ రిలేషన్షిప్ అండ్ రొమాన్స్. యు మస్ట్ ఆల్వేస్ కీప్ ద ఫైర్ బర్నింగ్. ఎల్లప్పుడు కూడా మంట రగులుతూనే ఉండాలి. అలా చేయాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైం టుగెదర్. మీరు ప్రత్యేకించి సమయం గడపాలి. దేవునితో సమయం గడుపుతూ ప్రత్యేకించి సమయం తీసుకోవాలి, కేటాయించాలి. ఏ రిలేషన్షిప్ అయినా, ఏ సంబంధమైనా ఎదగాలి, బలపడాలంటే సమయం గడిపితే తప్ప జరగదు అది. ఆమేన్. అలాగే దేవునిలో మనం ఎదగాలంటే దేవునికి సమయం కేటాయించాలి. ఈ 21 దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు. ఈ సంవత్సరానికి మొట్టమొదటి మెట్లు వేస్తున్నాం మనం. హల్లెలూయా. మన హృదయాన్ని సరిదిద్దుకొని, ప్రభువా నన్ను కనికరించు, నన్ను చూడు, నన్ను నడిపించు, నీ ఆశ ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా నన్ను నడిపించు ప్రభువా, నీ కృపను కుమ్మరించు ప్రభువా. మనం ప్రార్థన చేసిన మన జీవితం సరిదిద్ద పడుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకి ఆయన ద్వారంలో, ఆయన మార్గాల్లో నడిపిస్తూ, ఆయన యొక్క కృపను కుమ్మరిస్తూ అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పాలి. ఏమన్నాడు? నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ముందుగా ఇవ్వమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి
ఆ పేపర్ మీరు చేపెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.